A7 న్యూస్ ఆంధ్ర. చిన్నూరు మండలం చింతలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు. ఈ సందర్భంగా పార్థసారథి గారు పాఠశాలలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. నా పేరు కృష్ణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు రెడ్డిగనపాలెం గ్రామంలోని మన ఈ ఎడతెరకు ఆకుంట పడుతున్న వర్షాల వల్ల కలవట్టంతా పాడైపోయింది. ఓ పక్క వంతులు వేసిపోయింది, ఓ పక్క మనకి వంతులు ఉంది. అది కూడా రేపు వర్షాలు గట్టిగా పడితే ఆ వంతులు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీని స్థానంలోని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అధికారులు వెంటనే ఆలోచించి కొత్త వంతెన నిర్మాణం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా అలివేలు డ్యామ్ నీళ్లు కింద వదిలితే ఈ పైనుంచి నీళ్లు వెళ్ళటం వల్ల రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ చాలా అడుగు కిందకి ఉండటం వల్ల సప్తా మీదకి నీళ్లు ప్రతిసారి రావటం ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని స్థానంలోని కొత్త వంతెన, ఎత్తైన వంతెన నిర్మాణం చేయమన్నది మేము ప్రధాని కోరుతా ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. ఓ పక్క హైవే రోడ్డు వేస్తామన్న పేరుతో ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పలపాడులోని గతంలోని అట్లానే కొట్టుకుపోతే ఆ రోజు కూడా మేము సిపిఎం పార్టీకి అనేక రూపాయల ఆందోళన తెలియజేశాం. అక్కడ కూడా ఎత్తైన వంతెన నిర్మాణం చేశారు. ఇక్కడ కూడా అటువంటి నిర్మాణం చేయమని మేము కోరుతా ఉన్నాం. ప్రజలకి అసౌకర్యం కలిగించుకోకుండా కాలువ పైన ప్రాజెక్టు నీళ్లు పడుకుంటా ఈ వర్షాకాలంలోని నీళ్లు పైకెక్కకుండా ఉండాలంటే దీనికి ఎత్తైన వంతెన పరిష్కారం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించి వెంటనే వంతెన నిర్మాణం చేయమని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలోని ఇక్కడున్న ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చేపట్టాలి వంతెన నిర్మాణం వెంటనే, చేపట్టాలి వంతెన నిర్మాణం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, చేపట్టాలి కలవట్ నిర్మాణం వెంటనే, చేపట్టాలి రెడ్డిగనపాలెం కలవట్ నిర్మాణం వెంటనే, చేపట్టాలి కలవట్ నిర్మాణం వెంటనే. మిత్రులారా, ఈ నిరసన కార్యక్రమం వచ్చిన మీ అందరికీ సహకరించిన ప్రయాణికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు ఏమైనా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటట్టు మీరంతా సహకరించండి. మనం ఆ రకం వంతెన నిర్మాణానికి మీ వంతు సహకారం కూడా అందించమని కోరుతూ ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.